అందరికీ జేబీ. రిజర్వేషన్ల పైన ఈ నెల 1వ తేదీన ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఆర్టికల్ 341 ధిక్కరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 22న అలోమాల చెలో ఒంగోలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ కార్యక్రమ కరపత్రాన్ని సీనియర్ రాజకీయవేత్త దళిత నాయకులు 1997లో మానవోద్యమంలో ఈ చీరాలి ప్రాంతం నుంచి కీలక పాత్ర పోషించి వేలాది మందిని హైదరాబాద్ సచివాలయకి తరలించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఆయన చేతుల మీదుగా పులిపాటి బాబురావు గారి చేతుల మీదుగా కరపత్ర ఆవిష్కరణ ఈరోజు చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని అప్పుడున్నటువంటి మానవ మహానాడు ప్రస్థానం ఇప్పుడున్నటువంటి భవిష్యత్తు కార్యక్రమం మీద ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ జై భీములు. మొన్న జరిగిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమినల్ చట్టాన్ని సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం, దాని తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని పురస్కరించుకొని మానవులందరూ కలిసి భారతదేశ వ్యాప్తంగా దాన్ని వ్యతిరేకించారు. అయితే ఒక మానవులు ఒక్కళ్ళే మాత్రమే కాదు, మాదిగలు కూడా మాయావతి గారు, పాస్వాన్ చరాగ్ గారు, అనేక మంది కూడా దళిత నాయకులు జాతీయ భావంతో అందరూ కూడా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టులో కూడా వేరే బెంచీకి వేయటం కూడా జరిగింది. ఆ కార్యక్రమం మీద కొంత మానవులందరూ కూడా ఉద్యమాన్ని చేపట్టి భారతదేశం మొత్తం మీద మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని బంద్గా ప్రకటించి ఆ బంద్లో పాల్గొన్న వివిధ దళిత నాయకులు, రాజకీయ నాయకులు అందరూ కూడా దాన్ని స్వాగతించినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి భారతదేశ వ్యాప్తంగా మరి పార్లమెంటులో 112 మంది ఎంపీలందరూ కలిసి మన రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి వాళ్ళందరూ కూడా వాళ్ళ మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఇది క్రిమినల్ చట్టం అని చెప్పేసి అనేది కొత్తగా తీసుకొచ్చేసి మరి ఒక శానిటేషన్ ఉద్యోగిగా ఉన్న వ్యక్తికి ఆ కుటుంబంలో ఇంకా చదువుకున్న పిల్లగానికి రిజర్వేషన్ కూడా రావడానికి వీల్లేదని చెప్పేసి అని కొత్తగా మోడీ ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా వ్యతిరేకించారు. అయితే మానవ మహానాడు తరపున అందరూ కూడా ఉద్యమం చేసి దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భీమ్. ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా 1997 సంవత్సరంలో ఈ మానవమహానాడు ఉద్యమంలో మానవ ఉద్యోగిగా ఉంటూ కూడా ఈ ప్రాంతంలో కీలక పాత్ర పోషించినటువంటి గౌరవనీయులు పెద్దలు గొర్రముత్తి రాంబాబు గారిని మాట్లాడుకుంటూ. అందరికీ జై భీమ్. ఈరోజు మరి ఈ పాంప్లెట్ ఆవిష్కరణ జరుగుతాం బాబురావు గారి పేరు మీద. బాబురావు గారు దాన్ని ఓపెన్ చేయటం మా అందరి సంతోషకరం. ఎందుకంటే ఈరోజు మరి మానవులు ఐక్యతగా ఉన్నారు, మానవులు మాదిగలు కలిసి ఉన్నారు, ఐక్యతగా బాగా